బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపుతోంది. నాయరబైలు పంచాయతీ తలకోన చెక్ పోస్ట్ సమీపంలోని చెరువు వద్ద గజరాజులు తిష్టవేశాయి. రాత్రి సమయంలో ఏనుగులు ఘీంకరిస్తూ అటవీ సమీప గ్రామాల వైపు పరుగులు పెట్టినట్లు చెబుతున్నారు. ఎప్పుడు ఏ గ్రామంలోకి ఏనుగుల గుంపు వస్తాయో అని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఇదే అంశం గురించి తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. సెల్వం, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఎర్రవారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు ఎప్పటి నుంచి సంచరిస్తోంది? గుడ్ మార్నింగ్ ఇంద్రజిత్. అయితే చూసుకుంటే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెంలో కూడా ఏదైతే కూడా ఏనుగుల గుంపు కూడా సంచారం ఇటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కంటి మీద కునుకు లేకుండా కూడా మనం ప్రధానంగా చేస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే కూడా నరబైలు పంచాయతీ అదేవిధంగా తలకోన చెక్ పోస్ట్ సమీపంలో కూడా ఇటు చెరువు వద్ద కూడా ఈ ఏనుగులు కూడా తిష్టవేసినట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది. గతంలో అయితే కూడా చూసుకుంటే ఇటు చిన్నరామాపురం అదేవిధంగా ఏదైతే కూడా నరబైలకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఏనుగుల సంచారం బీభత్సం సృష్టించి ఇటు వందల ఎకరాలకు సంబంధించి కూడా పంట పొలాలను కూడా నష్టం చేసినటువంటి పరిస్థితి. దీంట్లో రైతులు కూడా ఆవేదన అయితే కన్నీరు మున్నీరైతున్నట్టు పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ఏనుగుల్ని అటవీ ప్రాంతంలో తోలేందుకు కూడా అధికారులు అయితే కూడా ముమ్మర చర్యలు చేపట్టినప్పటికీ ఇది యథావిధిగా తిరిగి ఇటు గ్రామాల వైపు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదని కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే గ్రామస్తులు మాత్రం ఒక్క కంఠంతో ఒకటే అయితే కోరుతున్నారు. ఏదైతే సంబంధించి చూసుకుంటే కూడా ఈ 2 నెలల ప్రాంతంలో కూడా ఈ ఏనుగుల సంచారం బీభత్సం సృష్టించాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అధికారులు కూడా ఒక చొరవ తీసుకొని వీటిని అడవిలోకి తోలే ప్రయత్నంతో పాటు ఏదైతే కూడా ఈ అడవి సరిహద్దులో ఉంటుందో అక్కడ సంబంధించి కూడా ఇటు సోలార్ ఫంక్షన్ అదేవిధంగా కందకాలు తవ్వాల మేలు అని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం దీనిపైన అటవీ శాఖ అధికారులు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే. సెల్వం, తలకోన చెక్ పోస్ట్ సమీపంలో ప్రస్తుతం ఎన్ని ఏనుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు? ఇది మొత్తానికి సంబంధించి చూసుకుంటే 2 భాగాలుగా కూడా ఈ ఏనుగుల గుంపు ఇప్పుడు విడిపోయినాయి. ఒకటి 8 ఏనుగుల గుంపు, ఒకటైతే 2 ఏనుగుల గుంపు, ఒకటి కూడా ఇటు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కూడా ఇట రామాపురం ప్రాంతాల్లో కూడా ఇట అనేక సందర్భాల్లో కూడా ఈ 8 ఏనుగుల గుంపు కూడా అక్కడ బీభత్సం సృష్టించాయి. అదేవిధంగా గ్రామాల్లో కూడా చొరబడి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు అదేవిధంగా కూడా సుమారు దీంట్లో చూసుకుంటే కూడా కొన్ని లక్షల సంబంధించి కూడా ఆస్తి నష్టం కూడా జరిగినట్టు ఇటు రైతులు కూడా వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి అధికారులకి తూతూ మంత్రంగా మాత్రమే పరిశీలించి వెళ్తున్నారే కానీ తమకు సంబంధించి ఏదైతే పంట నష్టం ఉందో ఆ పంట నష్టం పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపైన మాత్రం అధికార యంత్రాంగం ఏ మేరకు పనిచేస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ సెల్వం.